గెలిచి మరి ఎంతో సేవలు అందించిన రోజా గారిపై ఈ రోజు శాసనసభ్యులుగా టీడీపీ కూటమిలో శాసనసభ్యులుగా ఉన్న భాను ప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఆమె మిమ్మల్ని ప్రశ్నించింది. పిల్లలు విద్యార్థులు అందరూ కూడా మత్తుకు బానిస అవుతున్నారు, అలాగే ఇసుక మాఫియా జరుగుతుంది, మైనింగ్ మాఫియా జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేసింది. దానికి మీరు బదులుగా ఏం చెప్పాలి? మీరు ఏం చేస్తున్నాము, మీ ఏం జరుగుతుంది, యువతకి ఏం చేస్తున్నాము, విద్యార్థులకి ఏం చేస్తున్నాము, లేకపోతే పరిపాలన మన అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏం జరుగుతుందో అని మీరు చెప్పాలి. మీరు చేసిన అభివృద్ధిని చెప్పాలి, అంతే తప్ప ఒక చాటి మహిళ అని చెప్పి మన ఇంట్లో మహిళలు ఉన్నారు, మహిళలను వదిలేసి ఆవిడ మీద మీరు వ్యాంప క్యారెక్టర్కి ఎక్కువ ఇది తక్కువ అని మీరు ఇలా ఈ రకంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళను మీరు ఆ రకంగా కించపరిచే విధంగా వ్యక్తిగత హననం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు ఈ రోజు గెలిచిన పార్టీ కూడా ఒక నటుడు పెట్టింది. ఆ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన్ని కూడా ఎవరైనా అంటే మరి మీరు అన్న పదమే, రోజా గారు అన్న పదమే ఆయన్ని కూడా ఎవరైనా అంటారా? ఏంటి అసలు దాని అర్థం ఏంటి? ఒక నటుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకుంటారో అందులో విజయం సాధిస్తారు. ఆవిడ ఎన్నో ఉత్తమ అవార్డులు కూడా పొందింది. అటువంటి ఆవిడని మీరు రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేసుకోండి. మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు రోజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరసన తెలియజేసే పరిస్థితి ప్రతి ఆడవాళ్ళు కూడా తలదించుకునే విధంగా ఉన్నాయి. మహిళా హోంమంత్రిగా ఉన్న అనిత గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఏం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన మహిళలపై దాడులు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. నిన్న గండికోటలో జరిగిన ఇష్యూ ఏంటని, లేకపోతే మీ నియోజకవర్గంలోని జరిగిన ఇష్యూని మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా మీకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒక క్వశ్చనింగ్ చేస్తే మీరు తట్టుకోలేకపోతే అసలు ఏం చేద్దామని మీరు కూటమికి ఎంత భారీ విజయాన్ని ఇచ్చింది, ప్రజల్ని నట్టేట ముంచడానికి, అడిగిన వాళ్ళని చంపడానికి, లేదనుకున్న మహిళల్ని ఆస్తులు కానీ లేదంటే వాళ్ళ మానభంగాలు చేసి చంపడానికి మీకు ఈ రోజు అధికారాన్ని కట్టబెట్టింది. వచ్చిన స్పీకర్ గారికి కూడా ఈ రోజు స్పీకర్ గా పదవి ఇచ్చారు. అలాగే బండారు సత్యనారాయణ మూర్తి గారికి ఇక్కడేమో ఎమ్మెల్యే సీట్ లేదని అంటే కూటమిలో తీసుకెళ్లి మాడుగుల్లో ఇచ్చారు. అంటే తిడితే పదవులు ఇస్తాం, తిడితే ఎమ్మెల్యేలు చేస్తాం, కొడితే మిమ్మల్ని ఏదో చేస్తామనే విధానం కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇదే విధానం కానీ మీరు కానీ కంటిన్యూ చేస్తే రేపు రానున్న రోజుల్లో జగనన్న వెనకాతలో నడిచిన జనం మిమ్మల్ని పాతాల లోకానికి తొక్కేసే పరిస్థితిని మీరు తీసుకురావద్దు. మహిళా లోకాన్ని కించపరిచే విధానాన్ని మానుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ అనకాపల్లి నియోజకవర్గ యువజన అధ్యక్షుడు జాజుల రమేష్ గా మీకు హెచ్చరిక చేస్తూ సెలవు